రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఎమ్మెల్యేలే కాకుండా శాసన మండలి సభ్యులు కూడా మినిస్టర్ పోస్టు కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్లు చేరారు. వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు. పార్టీ ప్రభుత్వ పథకాలన్నింటిపై తమ అభిప్రాయాలను చెప్పారు. తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం మీనాక్షి నటరాజన్ ను కలిశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఎమ్మెల్యేలే కాకుండా శాసన మండలి సభ్యులు కూడా మినిస్టర్ పోస్టు కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్లు చేరారు. వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు. పార్టీ ప్రభుత్వ పథకాలన్నింటిపై తమ అభిప్రాయాలను చెప్పారు. తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం మీనాక్షి నటరాజన్ ను కలిశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రోజు రోజుకి ఆలస్యం కావడంతో ఇటు ఆశావాహుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. మరి మొన్నటి వరకు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణలో సంబంధించి కూడా ఆశావాహుల సంఖ్య 10 నుంచి 20 మంది ఉంటే మరి ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య కూడా మరో 20 కూడా పెరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంటే మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే 18 నెలలు పూర్తయింది. మరి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మరో 6 కోటింది కాబట్టి 6 బెర్త్ కోసం కూడా దాదాపు 20 నుంచి 20 మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఢిల్లీ వెళ్లి ఏఐసిసి నేతలు కూడా కలుస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు నిన్నటికి ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇటు ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మరోవైపు ఇటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు. మరి తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా వాళ్ళు సీరియస్ గా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి మంత్రివర్గ రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఇటు ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ కూడా చేరారు. మరి వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. మరి పార్టీ ప్రభుత్వ పథకాలంటిపై కూడా తమ అభిప్రాయం కూడా చెప్పారు. మరి తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని కూడా వారు కోరారు. మరోవైపు ఇటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం కూడా మరి మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు నల్గొండ పరిధిలో కూడా ఇప్పటికే ఇటు మంత్రిగా కొమ్మిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. మరి మరోవైపు మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం అయితే చేస్తారు. మరి ఇప్పటికే ఇటు మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా కూడా ఇంకా కొలికి రాలేదు. మరి ఇప్పటికే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కూడా కోరారు. మరి రేపో మాపో చేస్తారంటున్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం క్లారిటీ రాలేదు. మరి ఇప్పటి వరకైతే ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కోటాలో మాత్రం అవకాశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఇటు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే మధ్యవర్గ విస్తరణలో ఉన్నారు ఎక్కువ కాబట్టి మరి మధ్యవర్గంలో ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పూర్తి స్థాయి మధ్యవర్గ విస్తరణ చేపడితే మాత్రం మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకు కూడా అవకాశం దక్కుతుందని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఇటు బీసీ కులగడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది, మరోవైపు ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో సామాజిక వర్గం చెందిన వారికి మాత్రం అవకాశం ఇచ్చేపై కూడా ఇటు హైకమాండ్ కూడా కొంత వరకు భద్ర పడుతుంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు మంత్రివర్గ రేసులో మాత్రం మరి లిస్టు మాత్రం చాలా పెద్దది అవుతుంది. మరి ఇటు జిల్లాల విషయానికి వస్తే మాత్రం ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించి కూడా ఈ ఒక జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వస్తున్న ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పిస్తామని కూడా గతంలో చెప్పారు. మరి అవి ఇంతవరకు అయితే కొలికి రాలేదు. మరి రోజు రోజుకు మాత్రం ఆశాభావాల సంఖ్య పెరుగుతుంది తప్ప
మరి మంత్రివర్గ విస్తరణ అయితే జరగడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజున లిస్టు రిలీజ్ అవుతుందని కూడా చాలా మంది ఆశావాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇటు నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 18 నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. మరి మధ్యవర్గాల విస్తరణలో సభకు చోటున్నారు కూడా మరి ఇప్పటికే 1.5 year అయిపోయింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇంకా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారు అనేపై కూడా ఇంకా హైకమాండ్ కూడా ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంటే మరి ఇప్పటివరకు అయితే వీటిపై కూడా క్లారిటీ రాలేదు. మరి ఇప్పటివరకే మంత్రివర్గ విస్తరణలో ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి మరోవైపు ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఆశావాళ్ళ లిస్టు పెద్దనే ఉంది. ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గానీ, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తర్వాత ఇటు పి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, ఇటు హైదరాబాద్ కోటాలో ఇటు ఎమ్మెల్సీ కోవన్ రామ్ కానీ, మరోవైపు ఇటు పొడుగోడు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఇటు బీసీ సంబంధించి గొల్లకుర్మల్ నుంచి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య కూడా మంత్రివర్గ రేసులో ఆయన కూడా ఉన్నారు. ఇంకా మరోవైపు ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అనూహ్యంగా నిన్న ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్సీ విజయశాంతి కూడా కలిశారు. మరి తనకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలి. మరి ఈ విషయంపై కూడా హైకమాండ్ తో మాట్లాడని కూడా అనుకోవడం జరిగింది. ఆమెతో పాటు ఇటు అద్దెంకి దయాకర్ గారు, అదేవిధంగా గూడగిరి ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రివర్గ చోటు కోసం కూడా ఆశిస్తున్నారు కాబట్టి మరి ఈ రకంగా మంత్రివర్గ విస్తరణ లేట్ అయిన కొద్దీ మరి ఆశావాళ్ళ లిస్టు కూడా పెరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి చోటు కల్పిస్తారో చూడాలి. ఇక మరోవైపు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా మరి వాకడి శ్రీగారు కూడా ప్రయత్నం చేస్తారు. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఒక ప్రచార సభలో కూడా హామీ ఇచ్చారు. మరి ముదివర్గ మన ఆయన కూడా చోటు కోసం ప్రయత్నం చేస్తారు. మరి ముదిరాజ్ సామాజిక వర్గం తనకు చోటు లభిస్తుందని చెప్పడం జరిగింది. ఇక మరి మొన్నటికి మొన్న మనం చూస్తే మాత్రం సతీష్ అంటే మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడట్లేదు, అదే ఎప్పటి నుంచో కూడా ఇదే తంతు కొనసాగుతూ వస్తుంది. అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి కారణాలు ఏంటి? ఇప్పటి వరకైతే రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీకి చర్చలు కొట్టి మంత్రివర్గ విస్తరణ చోటు కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలోచిస్తున్నారనపై కూడా ఇంకా ఇటు రాష్ట్ర నేతలు కూడా కొంతవరకు అయితే క్లారిటీ లేదు. మరి ఇదంతా కూడా ఏఐసిసి హైకమాండ్ పరిధిలో ఉంది. మరి తమ అయితే మాత్రం లిస్టు పంపిస్తున్నామని వీరికి అవకాశం కల్పించాలని చెప్తున్నా కూడా మరి ఏఐసిసి నేతలు అగ్రనేతలు ఇటు ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గానీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా లిస్టు ఇస్తున్నారు తప్ప మరి మాత్రం కొలిక్కి రావడం లేదు. మరి ఈ విషయంపై కూడా ఇటు ఎమ్మెల్యే కూడా కొంతవరకు అసహనం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇప్పటి వరకు 12 మంది మాత్రమే మంత్రులుగా ఉన్నారు. మరి మిగతా 6 శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. అందులో చాలా కీలక శాఖలు ఉన్నాయి. హోంశాఖ కానీ, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, కార్మిక శాఖ కానీ, స్పోర్ట్స్, ఇతర శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కాబట్టి మరి ఆ శాఖలు వీర వాళ్ళకి ఇస్తే సమర్థవంతంగా నెరవేరుస్తారనే ఆశాభావం ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏఐసిసి హైకమాండ్ ఎందుకు డిలే చేస్తుంది, మరి ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంటే మరి ఎందుకు చేస్తుందనిపై కూడా ఇటు ఆశాభావాలు కూడా కొంతవరకు తర్జన భర్జన అవుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు. మరి ఈ విషయంపై కూడా ఏఐసిసి హైకమాండ్ తో కూడా చర్చించినప్పుడు కూడా మరి మంత్రివర్గ విస్తరణపై ఎందుకు కొలిక్కి రావడంపై కూడా ఇటు ఆశాభావంలో కూడా కొంతవరకు ఆశలైతే సన్నగిలుతున్నాయి. మరోవైపు ఇటు ఆశాభావాల లిస్టు రోజు రోజుకు పెరుగుతుంది. మరి తమ ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మొన్నటికి మనం చూస్తే మాత్రం ఇటు మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇటు అడ్లు లక్ష్మణ్ గానీ, మందుల శ్యాముల్, ఇటు కవ్వపల్లి సత్యనారాయణ గానీ, మరి ఇతర నేతలు మరోవైపు ఇటు మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా వెళ్లి కలవడం కూడా జరిగింది. మరి తమకు కూడా మధ్యవర్గంలో ఈసారి చోటు కల్పించాలి. ఎందుకంటే మధ్యవర్గంలో ఇప్పటి వరకైతే మాదిగ సామాజిక వర్గం నుంచి ఇటు దామోదర్ రాజనరసింహ మాత్రమే ఉన్నారు. మరి ఆయనే అసలైన మాదిగ కాదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గం కూడా వాళ్ళు మధ్యవర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ మధ్యవర్గ చోటు కోసం కూడా దాదాపు 6 మంది రేసులో ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రోజు రోజుకి మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో మరి ఆశావాళ్ళ లిస్టు కూడా పెరుగుతుంది. మరి ఇప్పుడు ఆశావాళ్ళ లిస్టు దాదాపు మరో 20 మంది కూడా పెరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వారి కోసం. ఎందుకంటే తెలంగాణలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి తమకు కూడా అవకాశాలు వస్తాయి, తమకు కూడా మధ్యవర్గ చోటు లభిస్తుందని కూడా
ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏఐసిసి హైకమాండ్ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తుందంటూ కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మొన్ననే స్పష్టం చేసినప్పుడు కూడా మరి ఇప్పటికి పలుమార్లు చెప్పినప్పుడు కూడా అది మరి కార్యరూపం దాల్చట్లేదు. మరి ఈ విషయంపై కూడా ఏఐసిసి హైకమాండ్ ఏ నిర్ణయిస్తుంది, మరి సామాజిక సమీకరణలో భాగంగా మరి ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు మంత్రివర్గంలో చోట్లు కల్పిస్తారనిపై కూడా చూస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఏఐసిసి హైకమాండ్ డిలే చేయడం పట్ల కూడా మరి ఆశావాహులు మాత్రం కొంతవరకు నిరాశకైతే గురవుతున్న పరిస్థితి కూడా మరి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు.